ఎగ్జిక్యూటివ్ సమావేశానికి హాజరైన జేఏసీ నాయకులందరికీ, అలాగే సెక్రటరీ జనరల్ ఎల్లు శ్రీనివాసరావు గారికి, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి చూసాం మనము ఉద్యోగుల జేఏసీ ఉద్యోగ సదస్సులో కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగులపైన ఇబ్బందికరంగా ఉన్నది ప్రభుత్వంలో, మరి అన్ని కూర్చొని మాట్లాడదామన్న సందర్భంలోనే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఒకటి వేసి వారం రోజులనే కమిటీ రిపోర్టును ఈరోజే తెప్పించుకున్నందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సబ్ కమిటీలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు నిన్న పిలిచి, మేము ఆఫీసర్ల కమిటీ వేసాం, మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, 45 ఆర్థికేతర సమస్యలు అలాగే ఆర్థికమైన సమస్యలు మేము ఆలోచించాం, ఉద్యోగులకు న్యాయంగా వచ్చే డబ్బును ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నదని చెప్పినందుకు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ప్రభుత్వానికి అండదండలుగా ఉంటూ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను ప్రజల దగ్గర తీసుకెళ్లి మన తెలంగాణ ప్రభుత్వాన్ని నెంబర్ 1 తీసుకొచ్చడానికి ఉద్యోగుల పాత్రనే కీలకంగా ఉంటుంది. మరి అటువంటి ఉద్యోగులుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఏకమై తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన తెలంగాణను ఇలా నెంబర్ 1 స్థితికి తీసుకొద్దామని ఇలా ఉద్యోగుల ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొందరు ప్రభుత్వానికో లేకపోతే ఉద్యోగ సంఘాలకో ఒక చిచ్చు పెట్టే మాదిరిగా ముఖ్యమంత్రి గారు అన్నారు, మా పరిస్థితి బాగాలేదు, ఇవి తగ్గించుకుందామని చెప్పిన సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం, మీరు ఆర్థికేతర సమస్యలు పరిష్కరించండి, తర్వాత అంచెలంచెలుగా మీరు చెప్పిన మాదిరిగానే నెలకు 500 నుంచి 600 కోట్లు మా పెండింగ్ బిల్స్కి ఇస్తా అన్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. మీరు 600 నుంచి నెల 700, 800 పెంచుకుంటూ పోతే ఒక 3-4 నెలల్లోనే మా పెండింగ్ బిల్ల సమస్యను పరిష్కార మార్గంగా అవుతుంది. ఇలా పెన్షన్లకు ఇబ్బంది పడుతున్నారు చాలామంది పెన్షనర్స్, పెండింగ్ బిల్స్ రాక. అలాగే ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీతబత్యాలే కొన్ని డిపార్ట్మెంట్లో నెలవారీ జీతాలు కూడా రాక కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. మా గొంతమ్మ కోరికలు కాదు, ప్రజలకు కూడా తెలవాలి, మాకు వచ్చే జీతబత్యాలే అడుగుతున్నాం. మేము ఎప్పుడు ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని మా జీతాలు పెంచమని ఎక్కడ అడగలేదు. మా పిఆర్సీ న్యాయంగా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల దాదాపు 2.5 పిఆర్సీలు కోల్పోయిన సందర్భం. అలా కాకూడదనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో 5% ప్రకటించుకున్నా మళ్ళీ దాని పిఆర్సీ కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని కోరినాం, మీరు వేసిన సబ్ కమిటీ 7-8 నెలలు అవుతుంది, మాట్లాడలేని పరిస్థితి ఉన్నది, మరి సబ్ కమిటీ మాట్లాడమని చెప్పినప్పుడు మంత్రులకు వీలుగాకనో లేక ఇబ్బందికరంగా ఉందో కానీ తర్వాత ఉద్యోగ సదస్సు పెట్టినప్పుడు తర్వాత మీరు మా బాధలు విని ఇలా ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ పెట్టేసి ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించుకున్నారు. మేము కమిటీని కూడా కోరుతున్నాం, మీకు సాధ్యమైనవి ప్రభుత్వానికి తెలియజేయండి, సాధ్యం కానీ మాకు చెప్పండి ఎందుకు సాధ్యమైతే లేవు. అన్ని సమస్యలు సాధ్యమయ్యేవి. ఇలా అవుట్సోర్సింగ్ విధానాన్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. 15 నుంచి 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేస్తా అన్న సందర్భంలో చాలామంది ఉద్యోగులు, ఇలా కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులు అయితేంది, ఆర్టీఓ ఉద్యోగులు అయితేంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉండదు. వాళ్ళు 15 నుంచి 20 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఎక్కడికి పోతారు? వాళ్ళకు కూడా ఒక కమిషన్ రేట్ పెట్టేసి వాళ్ళ జీతాలు ఇచ్చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీతాలు ఇప్పించే పరిస్థితి తీసుకువచ్చిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇలా మా 5 డిఏలు ఉన్నాయి, మళ్ళొక 2 నెలలు అయితే మళ్ళొక డిఏ వస్తుంది, 6 నెలలకు డిఏ పెరుగుతుంది. డిఏలు అంటే మా ఉద్యోగులందరూ ప్రజలకు ఏమనుకుంటారు, వాళ్ళకు పెరుగుతాయి, 6 నెలలకు ఒకసారి జీతాలు పెరుగుతాయి అనుకుంటాం. కాదు, అది కరువు బత్యం. అంటే అక్కడున్న ధరల సూచిక ప్రకారం 6 నెలలకు ఒకసారి మాకు డిఏలు ఇస్తారు. మరి దాన్ని కూడా ప్రభుత్వాన్ని వెంటనే మాకు డిఏలు ఇప్పించవలసిన బాధ్యత తీసుకోండి. మరి ప్రభుత్వంలో మేము భాగమే, ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వానికి అండదండగా ఉంటాం. మీరు చేసే ప్రతి పథకం జీవోలను ప్రజల వద్దకు తీసుకుపోతాం కాబట్టి మమ్మలను ఏది చేసినా ఇలా వాస్తవానికి మేము నిరసననే ప్రకటించాం. మహాధర్నా అంటే అదేదో కొట్లాడినట్టు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా సమస్యలను ఎక్కువ మందిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయడానికి ఆ కార్యక్రమం తీసుకున్నాం. అంచెలంచెలుగా కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని, అలాగే
మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని మా సమస్యల పరిష్కార మార్గంగా ఆలోచించండి. ఆ హెల్త్ స్కీమ్ గతంలో చెప్పినట్టు 186 జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను మీరు అవసరమైతే సవరణ చేయండి, మమ్మల్ని పిలవండి, మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ చేసుకొని మనకు హెల్త్ లెస్ ఇలా ఆరోగ్యం విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మా రిటైర్డ్ ఉద్యోగులు అయితే నిజంగా చాలా దానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ 317 జీవో గత ప్రభుత్వంలో తీసుకొచ్చే 317 జీవో మరి దాన్ని రివ్యూ చేయమంటున్నాం. ఇలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీల్లో పూరించవలసిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అప్పుడున్న సమస్యలు ఇవి గతంలో ఉన్న సమస్యలు, ఇవి కొత్తగా వచ్చే సమస్యలేం కాదు. మా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ను ఇలా ఆంధ్రాకి ఏపీకి అయిన ఉద్యోగులను కూడా ఇలా క్లాస్ 4తో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మా నాయకులను అడుగుతున్నాం. గతంలో మా గురించి కొట్లాడిన వాస్తవమే, తెలంగాణ గురించి కొట్లాడినాం. ఇవాళ మీరు రాజకీయాన్ని చేయకండి, మా ఉద్యోగులందరం ఒకటిగా ఉన్నాం, మీరు అయితే మాకు సపోర్ట్ చేయండి, కానీ ఇబ్బందికరంగా చేసి ప్రభుత్వ దృష్టిలో ఒక రాజకీయ పార్టీలకు ఉసురు కొల్పే పరిస్థితిని తీసుకురావద్దని వాళ్ళని కోరుతున్నాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా జేఏసీగా 206 సంఘాలు ఇలా ప్రభుత్వానికి మద్దతుగా మీరు చేసే కార్యక్రమాలకు అండగా ఉంటూనే మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యతను ఇలా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచు. మరి ఏ సమస్య అయినా ఇలా కార్యాచరణ చాలామంది ఉద్యోగులు అడుగుతున్నారు, అన్నా కార్యాచరణ ఉంటుందా లేదా అంటున్నాం. కానీ ఇలా ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, కమిటీలో మాట్లాడతామని చెప్పింది. కాబట్టి దాని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కోరినది. కాబట్టి మనము మన సమస్యలు పరిష్కారం అయితే ఆ ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటాం. ఒకవేళ మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించే పరిస్థితి ఇలా ఉంటుంది. జేఏసీ ఎప్పుడు వెనుకపోదు. మన హక్కుల సాధనలో మన న్యాయమైన డిమాండ్లో పోవడానికి ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.